కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్కి దారితీస్తుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. నా పేరు శ్రీనివాస్. మన మధ్యలో ఉండే చాలామంది యువకుల్లాగా నేను కూడా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. కానీ తన ప్రేమను పొందలేకపోయాను. అందరికీ మంచి చేసే ఆ దేవుడు ఏనాటికైనా నా ప్రేమ నిజం చేస్తాడని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమను పొందినవాళ్ళు, ప్రేమను లోకమంతా పంచాలనుకునేవాళ్ళు ఏ రోజుకైనా ప్రేమలో పడతారు. దోచుకుపోయావే. యు ఆర్ ద వన్, ప్రతి నిమిషం ఇన్ మై హార్ట్ అదే నిజం, కలవే నువ్వు కాదని చెప్పావే. హైదరాబాద్ దేశ నలుమూలల నుండి వచ్చే ఎంతోమంది యువకులకు ఉపాధినిచ్చి ఆదరించిన అందమైన నగరం. ఇప్పుడు ఆ యువకుల్లో నేను కొన్ని. ఒరే రాకేష్, రాకేష్ సార్ చెప్పండి సార్. అవును, నిన్న పేపర్లో యాడేమ్మన్నాను, ఇచ్చావా? ఇచ్చాను సార్. ఏ పేపర్లో ఇచ్చావరా? డీసీ పేపర్లో ఇచ్చాను సార్. మరేంట్రా, నా సెల్కి కానీ ల్యాండ్ ఫోన్కి కానీ ఉద్యోగాలు కావాలని ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు? ఒకసారి టైం చూడండి సార్. నువ్వు చెప్పింది కరెక్టేరా. కుర్రోళ్ళు కదా, ఉదయం లేవాలంటే ఆలస్యం అవుతుంది, రోడ్డుకు వచ్చి ఫోన్ చేయాలంటే టైం పడుతుందిలే. హలో సార్, యూటీసీ కన్సల్టెన్సీయా? ఇది పేపర్లో యాడ్ చేశానండి మీది. ఓకే ఓకే. డీటెయిల్స్ అంతా ఫోన్లో చెప్పరండి. నేరుగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే పేపర్ యాడ్లో చిరునామా ఉంది కదా, అది తెలుసుకుని వచ్చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటా సార్. అరే దీపక్ గారు తమ్ముడు రా, పట్టుకోండి. సార్ తప్పించుకోండి సార్, ఆ సాయిగాడు. వాళ్ళు ఎక్కడ పోతారా? ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకాల్సిందే. పదండి ఎదుగుదాం. పట్టుకోర్రా నా కొడుకుని. సార్ వీడిప్పుడే ఒక ఆటో డ్రైవర్ని చంపాడు సార్, నా కళ్ళారా చూశాను సార్. నర్సింగ్ భాయ్, ఈ పోలీసు వాళ్ళ మా అన్న దగ్గర చెంచాలాగా తిరుగుతారు. ఈ పోలీసు వాడు మనల్ని చేస్తాడు. యా జావ్, యా జావ్. రేయ్, ఈ అన్న వెనకాల హచ్చుకుక్క పిల్లగా తిరిగేవాళ్ళు ఈ యూనిఫామ్కే మచ్చ తీసుకొస్తున్నారా? పోలీస్, పబ్లిక్ సర్వీస్. నా కొడక కొడితే చెంచల్ కూడా జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటావురా?
దొరికిపోదాం అనుకున్నావురా? దొరికిపోయావురా. పదరా, చెంచల్ కూడా తీసుకెళ్తా. రేయ్, మొత్తానికి మంచి పని చేసావురా. డ్రగ్ మాఫియాని పట్టించావు. రేయ్, ఇంతకు నువ్వేం చేస్తావురా? సార్ జాబ్ కోసం వచ్చాను సార్. అదే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా అదే రావడానికి నాటం వచ్చిందారా? ఆటో నడుపుకునేవాడివి నీకెందుకు రా? అన్నా అన్నా ఎవరన్నా వాళ్ళు? అన్నా ఎవరన్నా వాళ్ళు? చెప్పన్నా. అరే జుట్టోడా, ఇందాక పోలీసు వాళ్ళు ఎంట పడ్డారు, ఇప్పుడు ఎవడో ఎంట పడుతున్నాడు. మన పోర్లను తీసుకొని తొందరగా వచ్చాయి. జరిగింది ఇది సార్. జాబ్ చేసుకో, అంతేగాని ఇలాంటి చిల్లర గొడవలు పెట్టుకోకు. ఓకే? ఓకే సార్. ఆల్ ది బెస్ట్. నువ్వు నాట్రా, జైల్లో చిప్పకూడదు ఇందు కానీ. సీను, జాబ్ కోసం వచ్చినావా? చెప్తారా సీను నీ పని? దీపక్ భాయ్, మీ తమ్ముడిని ఒకడు పోలీసు వాళ్ళకు పట్టించిండు భాయ్. ఇలా వేయద్దన్నా, వాడిని సెంటిమెంట్తో వేయాలి. వాడి పుట్టు పూర్వోత్తరాలు నా చేతిలో ఉన్నాయి. వాడి చావుకు స్కెచ్ నేను గీస్తాను భాయ్. ఓకే భాయ్. అరే, నా బ్లెస్సింగ్స్ ఎందుకయ్యా? మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించావనుకో, ఆటోమేటిక్గా నేను రికమెండ్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తా. సరే, డెఫినెట్, నో డౌట్. May I come in, sir? వచ్చేసే. కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీనివాస్ Take your సార్. seat. థ్యాంక్ యూ సార్. అవును, నిన్న ఫోన్ చేసింది మీరే కదూ? అవును సార్, నేనే సార్. బయోడేటా అంతా బాగుందయ్యా, కానీ నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్. మా ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డిపాజిట్ 50,000 పే చేయాలి. 50,000 సార్? అవును, 50,000. లేకపోతే తీసుకెళ్ళు. సార్ శాలరీ ఎంత సార్? అయ్యా, 30,000 శాలరీ. 30,000? కారు ఫెసిలిటీస్ ఉంది సార్. పిఏ డిఏ అన్నీ ఇస్తాం. ఓకే సార్. ఏ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం. ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా సార్? తగ్గే ఛాన్సులు లేవు బాబు. మా ఆఫీస్కు రూల్స్ ఉన్నాయి. నేను ఎండీనే, చేసేదానికి ఏమి లేదు. ఆఫీసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్